పాపం కోదండరాం సారును చూస్తే మస్తు బాధ అవుతున్నది. సారు ఎంత మంచోడుండే, తెలంగాణ కోసం కొట్లాడిండు. అటెనక రేవంతన్ సారోళ్ళ సర్కార్ వచ్చటానికి కూడా మస్తు పని చేసిండట. కానీ ఇట్లా చేస్తారు అనుకోలేదుల్లా. అంత పెద్ద మనిషికి ఇట్లా మోసం చేస్తారా? పాపం కోదండరాం సారును నమ్మించి నడిషర్ల ముంచినట్టే చేస్తున్నాడట రేవంతన్ సారు. కుర్సీ ఎక్కంగానే ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి షానొద్దుల దాకా ఇయ్యలేదని మస్తు బాధపడ్డాడు. లాస్ట్ కు కొలువు ఇచ్చినా గాని సారు సంతృప్తిగా లేడట. మంత్రి కొలువు వస్తుందని దగ్గరోళ్లకు చెప్పుకున్నాడట. నేను చదువు చెప్పే పంతులును కాబట్టి నాకు చదువుల మంత్రే ఇస్తారని ఎమ్మెల్సీ కాకముందు నుంచే చెప్పుకున్నట సారు. కానీ చూడుండ్రి రేవంతన్ సారు ఎంత పని చేసిండో. విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో. చదువుల శాఖ వేరేటోళ్ళకిస్తే మంచిగా చేస్తారో లేదోనని ఆయన దగ్గరనే పెట్టుకున్నాడట. అంటే ఇక ముంగట కూడా ఏరేటోళ్లకు ఇచ్చేది లేదని చెప్పకనే చెప్తున్నాడు అన్నట్టు. అంటే కోదండరామరెడ్డి సారు ఆశలన్నీ గంగపాలైనట్టే. పాపం నమ్మిచ్చి ఇట్లా చేసుడు కరెక్టేనానుల్లా? కోదండరాం సారు ముచ్చట సరే గాని మీరు మాత్రం చదువుల మంత్రిగా మస్తు పని చేస్తున్నారట కదా సారు. బయట పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. బడుల్లో పురుగులు లేని మంచి బువ్వ పెడుతున్నారట. పొలగాన్లు దావకాన్ల వర్తనే లేరట. గురుకులాలు చాలా మంచిగైనాయట. పొలగాన్ల పానాలకు ఏమైతలేదట. పొలగాన్లను గురుకులాల్లో షరీక్ చేస్తామని అమ్మా నాయనలు లైన్లు పడుతున్నారట. ఇటు ఇంటర్ పొలగాన్లకు ఫీజు కట్టక ముందే హాల్ టికెట్ కూడా వస్తున్నాయట. నిజంగానే వేరేటోళ్ళుంటే ఇంత మంచిగా ఉండకపోతుండే కావచ్చు సారు. గందుకే సర్కారు బడులు, గురుకుల బడుల చదివే పిల్లల అమ్మా నాయనలు మీకు మస్తు దీవెన ఆర్తి పెడుతున్నారు.